భాగ్యనగర ప్రజలు ఎంతో పవిత్రంగా ఘనంగా జరుపుకునే ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడంతో ఈ వేడుకల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇవాళ హైదరాబాద్ పాత బస్తీలో అత్యంత వైభవంగా లాల్ దర్వాజా బోనాల జాతర జరుగుతోంది. తెలంగాణ సంస్కృతి ఆచార వ్యవహారాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ ఉత్సవాలకు నగరం నలుమూలల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు. ప్రధానంగా లాల్ దర్వాజాలోని చారిత్రాత్మక శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో జరిగే ఈ 118వ వార్షిక బోనాల పండుగ కోసం ప్రభుత్వం అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని, ట్రాఫిక్ సమస్యలను, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్తో సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు 26 చోట్ల పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తూర్పు జయభాగ్యరెడ్డి గారు చేసిన వారిని వేదిక రావుగా కోరుతున్నాం. సాధారణంగా వసంత్ కుమార్ గారిని రాజు యాదవ్ గారు సన్మానిస్తున్నారు. వసంత్ కుమార్ గారు బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతా కీ. వచన నాకు 2 మాటలు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయభాగ్యరెడ్డి గారు విచ్చేశారు. ఇవాళ అమ్మవారికి బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. రేపు ఘట్టం ఊరేగింపు, భవిష్యరాన్ని వినిపించే రంగం కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రధాన ఊరేగింపు లాల్ దర్వాజా, శాలిబండ్, చార్మినార్, పత్తర్గట్టి మీదుగా మూసీ నదికి సమీపంలోని నయాపుల్ ఆలయం దగ్గరకు చేరుకుంటుంది. దక్కన్ క్రానికల్ తాజా కథనం ప్రకారం ఈ ఆలయ బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ చరిత్రలో ఎంతో విశిష్టత ఉంది. 1908లో వచ్చిన మూసీ వరదల సమయంలో అప్పటి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ ఉత్సవాలకు ప్రోత్సాహం అందించారని, అప్పటి నుంచి ఈ లాల్ దర్వాజా బోనాలకు మరింత ప్రాముఖ్యత ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొలీగ్ కావ్య పూర్తి సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా. కావ్య, ఓవర్ టు యూ. మనం పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే పెద్ద ఎత్తున భక్తులైతే అమ్మవారికి బోనం సమర్పించేందుకు బారులు తీరారు. పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అమ్మవారిని దర్శించుకునేందుకైతే పొద్దున్న నుంచి అయితే క్యూ కట్టి వేచి చూస్తున్నారు. ఇంకా టైం పెరిగే కొద్దీ కూడా రద్దీ అనేది కూడా ఇంకా పెరుగుతూనే ఉంది. ఇక్కడ చూసుకుంటే మహిళలు కూడా రంగురంగుల దుస్తులు ధరించి అమ్మవారికి బోనం సమర్పించేందుకైతే నెత్తి మీద బోనాలు ఎత్తుకొని క్యూ లైన్లు అయితే వేచి ఉన్నారు. సో ఇక్కడ ఆధ్యాత్మికత అట్లాగే పండుగ వాతావరణం అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ లాల్ దర్వాజా బోనాల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పోతురాజుల విన్యాసాలు కావచ్చు, డప్పు సప్పులు కావచ్చు, అదేవిధంగా గట్టాల ఊరేగింపు అనేది ఇక్కడ లాల్ దర్వాజా అమ్మవారి బోనాల సందర్భంగా ఒక ప్రత్యేకమైన విషయం అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడే కొద్దిసేపటి ముందే సినీ నటులు విజయ్ దేవరకొండ, అలాగే రాజకీయ నాయకులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ రద్దీ అయితే పెరుగుతూనే ఉంది చూస్తున్నా కొద్దీ. ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా పోలీసులు కానీ, ఆలయ అధికారులు కానీ, సో ప్రభుత్వం కానీ చాలా మంచిగా చేశారని కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, హాయ్ అండి, మీకు బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే అండి, లాల్ దర్వాజా. సో ఎన్ని సంవత్సరాల నుంచి బోనం చేస్తున్నారు అమ్మవారికి? ఆఫ్టర్ మ్యారేజ్ 13 years నుంచి చేస్తున్నానండి నేనైతే. సో
సో బోనం చూస్తుంటే చాలా అందంగా అలంకరించారు. సో ఏమేమి ప్రిపేర్ చేశారు అందులో? అమ్మవారికి అన్నం, కొయ్యూర, బూరెలు, పచ్చిపులుసు, అంతే అండి. సో ఈ సాంప్రదాయం, బోనం సమర్పించే సాంప్రదాయం ఎప్పటి నుంచి వస్తుంది మీ ఫ్యామిలీలో? మా అత్త వాళ్ళ నుంచి చూస్తున్నాండి, వాళ్ళ అత్త వాళ్ళు చేశారు, ఆ తర్వాత మేము చేస్తున్నాం, నెక్స్ట్ జనరేషన్. సో ఈ వాతావరణం చూస్తుంటే చాలా మంది మహిళలు కూడా అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చారు. సో ఈ వాతావరణం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్కడ నుంచి వస్తున్నారండి? ఇంకా చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడనే లాల్ దర్వాజా నుంచి. ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. సో అమ్మవారికి ఏమేమి సమర్పిస్తున్నారు ఇందులో? మూడు బియ్యం తీసుకొస్తామండి, బోనం తీసుకొస్తాం, మా అమ్మ తెస్తుంది బోనం. ఓకే, ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారనమాట, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. హాయ్. హాయ్, హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. సేమ్ టు. నేనేమేంటి? ప్రజ్న, ఏ క్లాస్ చదువుతున్నా? 6th క్లాస్. సో ఏమనిపిస్తుంది బోనాలు చేసుకోవడం, ఇట్లా సెలబ్రేషన్స్కి రావడం ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది, హ్యాపీగా అమ్మవారిని చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఈ డాన్స్ కానీ, ఇక్కడ డప్పు చప్పులు కానీ, లేకపోతే ఈ ఊరేగింపు కానీ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మీ ఫ్యామిలీతో వచ్చావా? ఆ, రైట్. సో సరిగా ఇంకొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్. హాయ్ అని చెప్పు. హాయ్, నీ పేరు? ఆర్యన్. హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. సో ఏమనిపిస్తుంది ఇక్కడ ఇదంతా చూస్తుంటే? హ్యాపీ అనిపిస్తుంది. సో నీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటికే ఎట్లా, అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? చాలా డిఫరెన్స్ ఉంది. సో ఏం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేశారు? చెప్పు, లైన్లో పంపివ్వట్లేదు, బోనాలు ఎంబడి 10 చెప్పండి. చెప్పండి. యా, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందండి? ఏం చేసిందంటే ఏం చెప్పాలి, బోనాలు ఎంబడి 10 మందిని పంపుతున్నారు. బోనాలు పట్టుకున్న వాళ్ళకి చేతులు బాగా నొప్పులు వేస్తున్నాయి. గంటల కొద్దీ లైన్లో నిలబడ్డాము. ఈడ మాకు చాలా ప్రాబ్లం అవుతున్నది. కానీ ప్రతిసారి ఇలా కాకుండా ఎట్లా తొందర పోయి తొందర వచ్చేటోళ్ళము. కానీ ఈసారి బోనాలు తీసుకొని పాపం ఎంతమంది నిలబడి, వాళ్ళ ఎంబడి బోనాలకి ఒక క్యూవే, మామూలు పబ్లిక్ కూడా ఒకటే క్యూ. చాలా ఇబ్బందిలో పడుతున్నాం మేము. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందండి? ప్రతిసారి వెళ్ళంటే మనుషులు పబ్లిక్ ని కూడా ఒక దాంట్లోకి అలౌ చేయొద్దు కదా. అంతకన్నా ఎక్కువ ఉండొద్దు, ఇద్దరు మాత్రమే ఉండాలి. అయితే తొందరగా వెళ్ళిపోతే కొంచెం చేయడానికి కూడా వాళ్ళకి కూడా రిలీఫ్ ఉంటుంది, వెళ్ళిపోవడానికి కూడా సంతోషంగా ఉంటుంది. మరి ప్రీవియస్ బోనాలకి ఈ బోనాలకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? వీళ్ళను మనుషులను తక్కువ ఇవ్వాలి, బోనాలు ఇంకా మనుషులను తక్కువ ఇవ్వాలి. తక్కువిస్తే కొంచెము వాళ్ళకి పోవడానికి రిలీఫ్ ఉంటుంది. ఓకే, మీరు సమర్పించారా అమ్మవారికి బోనం? అక్కడ ఉంది మీ ఫ్యామిలీ మెంబర్స్? ఓకే, రైట్. బోనం ఎలా ప్రిపేర్ చేశారు, అందులో ఏమేమి ఉన్నాయండి? అందులో అన్నం ఉంది, పరమన్నం ఉంది, కొయ్యూర ఉంది, పచ్చిపులుసు అండ్ బెల్లము, పెరుగు ఉంది నైవేద్యంగా. సో ఈ బోనాలలో ప్రత్యేకమైన విషయం, మీకు నచ్చిన విషయం ఏంటంటే ఏం చెప్తారు? See, one thing is the whole family is getting together. That is the biggest thing. And we are getting this what time for our అంటే దేవుడి కోసం టైం కేటాయించడానికి ఒక టైం వచ్చింది మాకు. అదొకటి స్పెషల్ అనిపిస్తుంది, బికాజ్ డైలీ బిజీ లైఫ్ ఉంటుంది, బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ద ప్రాపర్ అరేంజ్మెంట్ ప్రాపర్గా లేదు, ఎందుకంటే అందరిని ఒకటే లైన్లో పంపిస్తున్నారు. అది డిఫికల్ట్ అవుతుంది మాకు. అదర్వైజ్ ఒకరితోటి ఒకరిని పంపించేవాళ్ళు, అందరూ వచ్చేస్తున్నారు ఒకటే లైన్లో. సో అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి అంటే ఏమంటారు? అమ్మవారి ప్రాముఖ్యత ఏంటిది అని అంటే, ఇట్స్ ఆల్మోస్ట్ 100 years కంప్లీట్ అయింది అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ వాట్ ఎవర్ ద విషెస్ ఆర్ విష్డ్, ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. దట్ మచ్ ఐ కెన్ సే. చూశారు కదండి, వివిధ ప్రాంతాల నుంచి కూడా జనాలు అయితే తరలి వచ్చారు అమ్మవారిని దర్శించుకునేందుకు. రంగురంగుల బోనాలు అయితే చేశారు, అలాగే రంగురంగుల దుస్తులు కూడా ధరించారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి మొదలైతే పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకైతే క్యూ లైన్ కట్టారు. కొంతమంది అయితే చెప్తున్నారు, సో ఇంకా ఏర్పాట్లు ఇంకా బాగా చేయాల్సి ఉండేది, ఈ క్యూ లైన్లో నిలిచివ్వడం కొంచెం ఇబ్బందికరంగా ఉందని కూడా మనకైతే ఇక్కడ కొంతమంది అయితే చెప్తున్నారు. ఇంకా ఇక్కడ కొంతమంది బోనం ఎత్తుకొని అయితే ఇక్కడ నడుస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హలో. హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? పక్కనే. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు బోనాలు అమ్మవారికి? అత్తయ్య వాళ్ళు ఎప్పటి నుంచే చేస్తారు, నా మ్యారేజ్ అయ్యి 10 years నుంచి చేస్తాను. సో మీ అత్తయ్య వాళ్ళే మీకు చెప్పారా ఈ బోనం ప్రిపరేషన్ అనేది, ఈ కల్చర్ అనేది? అత్తయ్య వాళ్ళు చెప్తేనే చేస్తాం కదా, తెలీదు. ఏమేం పెట్టారు లోపల అమ్మవారికి?
అన్నము, పెరుగు, బెల్లం, సాక తీసుకున్నాం. ఏమేమి వంటకాలు చేస్తారు అమ్మవారికి? ఈ బోనం ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? తొందరగానే అయిపోయింది, 15-20 మినిట్స్లో అయిపోయింది. ఫుడ్ ఒకటి చల్లగా అయిన తర్వాత పెడతాం అన్నమాట. అన్నము, పెరుగు, బెల్లం. ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారా? మొత్తం మా ఫ్యామిలీ. సో ఇక్కడ మీకు ఏం నచ్చుతుంది బాగా? ఈ బోనాలలో ఇంత జరుగుతుంటుంది కదా, ఈ ప్రాసెస్లో మీకు ఏం నచ్చుతుంది బాగా? ఇక అమ్మవారి మహిమ వల్ల వస్తాం, కానీ ఈసారి చాలా ఇబ్బంది అవుతుంది. ఎత్తుకోడి నిల్చోవాలంటే ఇబ్బంది అవుతుంది బాగా. సో ఏర్పాట్లు అనేవి ఇంకా బాగా చేస్తే అనిపిస్తుంది. హ్యాండ్స్ పెయిన్ అవుతాయి కదా, నిల్చోలేక కొంతమంది పేషెంట్స్ ఉంటారు, చాలా ఇబ్బంది అవుతుంది. సో అమ్మవారిని ఏం కోరుకోబోతుంది? అందరు మంచిగా ఉండాలి, అందరికీ అనుకునే కావాలి, వర్షాలు పడాలి. ఇంకొకరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పండి మ్యామ్. హాయ్ మ్యామ్, మాట్లాడండి. చూశారు కదా, ఇక్కడైతే బారులు తీరారు. ఇంత ఎండలో నిల్చొని అమ్మవారికి ఈ క్యూ లైన్లు కట్టి వెళ్ళి దర్శించుకోవడం అనేది కష్టంగా ఉందని కూడా కొంతమంది భక్తులు చెప్తున్నారు. సో టైం పెరిగే కొద్దీ కూడా మనుషులు పెరుగుతూ ఉన్నారు, రద్దీ ఎక్కువ అయిపోతుంది. కానీ కళ్ళతో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రంగురంగుల బోనాలు చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. పూలతో కానీ, కుంకుమ పసుపుతో కానీ, అలాగే వేపాకులతో కానీ అమ్మవారికి సమర్పించేందుకైతే బోనం తీసుకొచ్చారు. సో ఇక్కడ పండుగ వాతావరణం అయితే నెలకొంది అని చెప్పొచ్చు. చిరంజీవి, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కావ్య.